some night scouting, CGM and remote బ్లడ్ మానిటరింగ్ గురించి తెలుసుకుందాం. సో నా పేరు దివ్య, నేను టైప్ 1 ఫ్రమ్ 20 years నుంచి. అండ్ ఈ రోజు మనకి న్యూ థింగ్స్ ని షేర్ చేయడానికి లక్ష్మి అండ్ గిరీష్ గారు ఉన్నారు. సో లక్ష్మి, ఒకసారి నీ ఇంట్రొడక్షన్ చెప్పవా? సూపర్ హీరో. అందరికి హాయ్ అండి. సో నా పేరు లక్ష్మీనారాయణ. నేను 2012 నుంచి టైప్ 1. నాకు 17 years ఉన్నప్పుడు మిగతా మ్యూట్ చేయి. ఒక నిమిషం, నేను శ్రీనివాస్ గారిని కూడా హోస్ట్ చేసేస్తాను. Sonam is requesting to talk in English. శ్రీనివాస్ గారు కొంచెం హెల్ప్ కావాలి. అంటే ఎవరైనా వచ్చినప్పుడు అడ్మిట్ చేసుకోండి. హోస్ట్ చేస్తాను. అండ్ అందరినీ మ్యూట్ చేయరా? ఎందుకంటే మేము ప్రెజెంట్ చేస్తుంటాం కదా, చూసుకోమేమో స్క్రీన్. Sonam is requesting for Hindi or English. Okay, Sonam, we will help you out in between that. We will help you out with English also. సో మళ్ళీ లక్ష్మి అగైన్ మళ్ళీ ఇంకొకసారి ఇంట్రొడ్యూస్ చేసుకోవా? హలో. ఎస్ లక్ష్మి. నా పేరు లక్ష్మీనారాయణ. నేను 2012 నుంచి టైప్ 1, 2012 లో టైప్ 1 తో డయాగ్నోస్ అయ్యాను. నా ఏజ్ 17 ఉన్నప్పుడు టైప్ 1 డయాగ్నోసిస్ అయింది. సో ఐఎమ్ a సాఫ్ట్వేర్ టెస్టర్ వర్కింగ్ అట్ బ్యారర్బేక్ కంపెనీ. అండ్ తను సర్టిఫైడ్ డయాబెటీస్ ఎడ్యుకేటర్ కూడా. yes. So now let's move on to Girish. Girish, మీ ఇంట్రొడక్షన్ ప్లీజ్. ఓకే, నా పేరు గిరీష్ అండి. నాకు టైప్ 1 డయాబెటీస్ లైక్ చాలా లేట్ స్టేజ్లో వచ్చింది. లైక్ వెన్ ఐ వాజ్ 31 years old. సో ఇప్పటికి వచ్చి 10 years అయింది. అండ్ ఈ లాస్ట్ 2 years నుంచి చాలా నేను నేర్చుకున్నాను. 1.5 years నుంచి మన లక్ష్మి, దివ్య అంతా ఈ విద్య చాలా హెల్ప్ అయింది. సో మనం ఈరోజు పిల్లలకి పేరెంట్స్ ఎట్టా మానిటరింగ్ చేసుకోవచ్చు దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సో చాలా మంది టైప్ 1 అడల్ట్స్ ఉన్నారు ఈ మీటింగ్ లో. సో టైప్ 1 పేరెంట్స్ చాలా సార్లు అంటే కన్సర్న్ గా ఉంటారు. అంటే మా చైల్డ్ ఫ్యూచర్ లో ఎలా ఉంటారు, అంటే ఎలా ఉండబోతుంది వాళ్ళ భవిష్యత్తు అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. చాలా మంది చాలా సస్పీషియస్ గా భయపడుతూ ఉంటారు. సో ఇంతమంది అడల్ట్స్ చూసారు కదా, చాలా మంది మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు, చాలా ఫీల్డ్స్ లో ఉన్నారు, చాలా మంది మంచి కాలేజ్ లో హాస్టల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేసి మంచిగా చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. మీ చైల్డ్ కి అంటే మీ చైల్డ్ గురించి డయాబెటీస్ మేనేజ్మెంట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా అడగండి, మీ అందరం హ్యాపీగా హెల్ప్ చేస్తాం. అండ్ చాలా మంది పిల్లలు స్పోర్ట్స్ కూడా చేసుకోవచ్చు, దానిలో ఏం ప్రాబ్లం లేదు. చాలా స్పోర్ట్స్ పర్సన్, ఫిల్మ్, టీవీ యాక్టర్స్ కూడా టైప్ 1 డయాబెటిక్ ఉన్నారు. సో లైఫ్ విల్ బి నార్మల్ ఓన్లీ, జస్ట్ యూ హావ్ టు ఫోకస్ ఆన్ ద మానిటరింగ్ అండ్ మేనేజింగ్ ద డయాబెటీస్. Okay, let's move on to the presentation. So already open చేసాను లక్ష్మి, షేర్ చేసాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు టైప్ 1 డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కడికైనా పంపించడానికి కానీ, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా దూరంగా ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ అంటూ ఉంటుంది. వాళ్ళకి లో వెళ్తుందా, హై వెళ్తుందా అని ఆ లెవెల్స్. సో మా పేరెంట్స్ కి ఉండేది, పిక్నిక్స్ కి అలా కూడా పంపించే వాళ్ళు కాదు అప్పట్లో. సో ఈ సెషన్ ఎందుకంటే మీరు మీ పిల్లల బ్లడ్ షుగర్ లెవెల్స్ మీరు దూరంగా ఉండి కూడా తెలుసుకోవచ్చు. సో వాళ్ళకి లో వెళ్తున్నప్పుడు అలారమ్స్ వచ్చేలాగా చూడొచ్చు, హై వెళ్తున్నప్పుడు కూడా అలారమ్స్ వచ్చేలాగా చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఎలా చేయొచ్చో ఈరోజు లక్ష్మి అండ్ గిరీష్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి కొన్ని కావాలి. సో ఫస్ట్ థింగ్ CGM, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సార్ అన్నమాట. సో లక్ష్మి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇది CGM అంటే ఏంటి, అండ్ CGM సెట్ చేసుకోవాలంటే బెనిఫిట్స్? లక్ష్మి ఆర్ గిరీష్? ఓకే, సో CGM అంటే అబ్రివేషన్. CGM మీన్స్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటాము. మనం గ్లూకోమీటర్ తో ప్రిక్ చేస్తే ఆ టైంలో ఉన్న గ్లూకోజ్ మాత్రమే తెలుస్తుంది. అదే CGM అనుకో, బాడీకి సెన్సర్ అటాచ్ అయ్యి ఉండడం వల్ల అంటే ఎవ్రీ 5 minutes లేదా 15 minutes ఆ సెన్సర్ని బట్టి మనకి రీడింగ్ పంపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం బేసల్ ఇన్సులిన్ కరెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా, లేకపోతే మనం ఇచ్చిన ఫుడ్ కి ఇన్సులిన్ సరిపోయిందా లేదా, మనం యాక్టివిటీస్ చేసినప్పుడు బ్లడ్ షుగర్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇవన్నీ మనం సెన్సర్ మీద చూడొచ్చు. గ్రాఫ్ అర్థం చేసుకొని చూడొచ్చు, లేదా నంబర్స్ అర్థం చేసుకొని అయినా చూడొచ్చు. సో అది కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటే. దాని రిక్వైర్మెంట్స్ చాలా మంది ఆల్రెడీ వాడుతున్నారు కదా. దానికంటే ముందు మన ఇండియాలో దొరికే సెన్సర్లు అఫ్కోర్స్ 3-4 దొరుకుతాయి, కానీ డెక్స్కామ్ అనేది లేటెస్ట్ వర్జన్ దొరకదు. డెక్స్కామ్ G4 దొరుకుతుందని విన్నా, కానీ ఎవరు వాడడం నేనైతే చూడలేదు. తర్వాత మెట్రానిక్ గార్డియన్ ఉంది. మెట్రానిక్ గార్డియన్ సెన్సర్ కూడా కొంతమంది వాడుతుంటారు, పంపుతో పాటు కూడా వాడతారు. దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకు తెలిసిన చాలా మంది టైప్ 1 సర్కిల్లో వాడుతున్న 2 సెన్సర్లు, లిబ్రే అండ్ లిబ్రే ప్రో. లిబ్రే అనేది పేషెంట్ వర్జన్ విచ్ విల్ కాస్ట్ అది 5,000 అలా కాస్ట్ పడుతుంది. ఈ 2 సెన్సర్లు కూడా లిబ్రే ప్రో కానీ లిబ్రే కానీ 14 days వస్తాయి ఒక్కొక్కటి. ఒకసారి మనం బాడీకి అటాచ్ చేస్తే 14 days కంటిన్యూగా మనకి రీడింగ్ అనేది పంపిస్తూ ఉంటాయి. సో లిబ్రే ప్రో కాస్ట్ వచ్చేసి 2,000 రూపీస్ డాక్టర్ వర్జన్. కానీ మేము అందరం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోనే తీసుకున్నాము. సో లిబ్రే ప్రో కానీ లిబ్రే కానీ ఏదైనా ఓకే. గిరీష్, మీరు సెన్సార్ చూపించగలుగుతారా? సో అందరు గిరీష్ ని చూడండి. సో సెన్సార్ అనేది ఇంత చిన్న కాయిన్ సైజ్ లో ఉంటది. అండ్ ఇది చాలా అంటే వెరీ ఈజీ టు అటాచ్. ఏం పెయిన్ ఏమి ఉండదు, నొప్పి ఏమి ఉండదు. మనం అది పెట్టుకొని మన పనులు అన్ని రెగ్యులర్ చేసే పనులు అన్ని చేసుకోవచ్చు. స్పోర్ట్స్, స్నానము, స్విమ్మింగ్ అంటే అది అంతా వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఏం ఇష్యూ ఉండదు. అండ్ ఏం పెయిన్ ఏమి ఉండదు అనమాట. లైక్ ఒకసారి అటాచ్ చేస్తే దాన్ని కదిలించాల్సిన అవసరం లేదు 14 days వరకు. 14 days ఎగ్జాక్ట్లీ ఆ అవర్ మీరు ఏ అవర్ అయితే అటాచ్ చేస్తారో, అది ఏ మినిట్ అటాచ్ చేస్తారో ఆ 14 days తర్వాత అంతవరకు వస్తుంది, ఏం ప్రాబ్లం అవ్వకపోతే. సో ఇది మనకి సెన్సర్ అంటారు దాన్ని. దీన్ని మనం 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి ఏమో దాంతోపాటు ఒక రీడర్ వస్తుంది, లేకపోతే మనం NFC ఎనేబుల్ మొబైల్స్ ఉంటే కూడా వాడుకోవచ్చు. కానీ అది వాడాలంటే CGM కాదు, అది లైక్ అది జస్ట్ రిపోర్ట్. ఎవ్రీ 5 minutes మనకి రీడింగ్ వస్తుంది. సో మనము ప్రతి 5 నిమిషాలకి స్కాన్ చేస్తే కానీ రీడింగ్ రాదు. అంటే మనం గంట తర్వాత చేసినా వస్తుంది, ఎవ్రీ 5 minutes రీడింగ్ అది ఇస్తూ ఉంటుంది. సో అది మనకి ఒక రికార్డ్ లాగా వస్తుంది, గ్రాఫ్ ఫామ్లో రికార్డ్ లాగా వస్తుంది. దాన్ని చూసి మనం చాలా మన ఏం తినాలా, ఎంత తిన్నాం, ఇన్సులిన్ ఎంత తీసుకోవాలా, బేజల్ వర్క్ చేస్తుందా లేదా అన్ని మనం చూసుకోవచ్చు మంచిగా. అంటే మన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం మ్యాక్సిమం వీ విల్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద డయాబెటీస్. అంటే సపోజ్ మనము డైలీ 3 or 4 టెస్టింగ్ చేసుకుంటే చాలాసేపు మనం అవుట్ ఆఫ్ రేంజ్లో ఉంటాం. ఇది కంటిన్యూస్ ఉందనుకోండి, మనం చూసి వీ కెన్ అడ్జస్ట్. అంటే మన హైపోస్ ఈవెంట్ చాలా తగ్గిపోతాయి, మనకి ముందే తెలిసిపోద్ది. ప్లస్ హైపర్ కూడా చాలా తగ్గిపోతాయి. సో ఏంటంటే మన HbA1c మంచిగా వస్తుంది. లైక్ యూ కెన్ సీ 2% డిఫరెన్స్, 1.5-2% డిఫరెన్స్. బేసికల్ గా ఈ కాన్సెప్ట్ ని మనం టైమ్ ఇన్ రేంజ్ అంటాము, TIR. TIR అనేది మనం ఒక టార్గెట్ రేంజ్ పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 80 to 150 కానీ, లేదా 70 to 150 కానీ, లేదా 140 కానీ, 130 కానీ, అది
మీరు కానీ లేదా మీకు ఏ నంబర్ ఇష్టమైతే ఆ నంబర్ కానీ లేదా మీ డాక్టర్ డిసైడ్ చేసిన వాల్యూ, సో దాని ప్రకారం పెట్టుకుంటే ఆ వాల్యూలో మీరు 24 hours టైంలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద డే ఉంటున్నారు, 60% ఆఫ్ ద డే ఉంటున్నారా లేదా 40% ఉంటున్నారా, హౌ టు ఇంప్రూవ్. ఈ గ్రాఫ్ చూసి అది ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే మనకి సో జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నా బ్లడ్ షుగర్ 111 ఉంది, 111+5 చూపిస్తుంది. అంటే నెక్స్ట్ పెరగబోతుంది ఫాస్ట్ గా. +5 అంటే మేబీ నెక్స్ట్ 5 minutes లో నెక్స్ట్ అంటే పర్ మినిట్ కి ఒకటి పెరుగుతుంది. అది ఆల్గోరిథం ఒక్కొక్క యాప్ ఒక డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. సో అంత స్పీడ్ గా ర్యాపిడ్ గా పెరుగుతుంది అనేది ముందే గమనించి నేను ఏం చేస్తాను, ముందే కరెక్షన్ తీసేసుకుంటా. సో దీంట్లో కూడా కేర్ఫుల్ గా ఉండాల్సిన విషయం ఏంటంటే సిజిఎం అండ్ గ్లూకోమీటర్ రీడింగ్ వచ్చేసరికి గ్లూకోమీటర్ యాక్యురసీ ఉంటుంది, సిజిఎం కొద్దిగా డిలే ఉంటుంది. ఎందుకంటే ఇంటర్స్టేషియల్ ఫ్లూయిడ్ కాబట్టి కేర్ఫుల్ గా మనం కరెక్షన్స్ కానీ లో ట్రీట్మెంట్ కానీ హై ట్రీట్మెంట్ కానీ కేర్ఫుల్ గా చేసుకోవాలి. అది ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లమే లేదు. ఎందుకంటే సెన్సర్స్ కూడా అక్యురేట్ గానే చూపిస్తున్నాయి, మంచిగా అక్యురేట్ గానే చూపిస్తాయి. You want to show a sample report, Divya? I will show some graph. Yes. Yeah. We have to, after Divya, some time I will show. Now Girish will show. especially Now I'm scanning with my mobile. I have cesium, but just for demo purpose I'm scanning. So see, now mine is 151. You can see that graph. It is from night 12 a.m. See, by looking at the graph, what I'm seeing that my glucose level are rising by morning 4 o'clock and dipping at 1-2 o'clock, dipping below range and rising. So I hope everyone is able to see that graph. yes, sir. And I will show you that how it is giving every minute report every minute. Yeah, that will come to కొద్దిసేపు తర్వాత చెప్తాను గురించి. దాన్ని సో అవైలబిలిటీ గురించి కూడా మాట్లాడడం కానీ కవర్ చేసాం కదా ఈ స్లైడ్ లో. ఓకే, Calibration not very గురించి clearly ఉంది. seen, but okay. In short గా మీకు గ్లూకోమీటర్ అంటే మా అంటే ఒక 5-6 times టెస్ట్ చేసుకుంటారు, మీకు కంటిన్యూస్ గా తెలియకపోతుండొచ్చు. అదే దీని వల్ల లాభం ఏంటంటే మీకు ప్రతి 5 minutes కి మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయో తెలుసుకోవచ్చు. సో దట్స్ ద థింగ్ అబౌట్ సెన్సార్. దానికంటే ముందు ప్రిడిక్షన్స్ వస్తాయి కదా, హై షుగర్స్ వెళ్ళినప్పుడు అంటే కాసేపట్లో హై వెళ్ళిపోతుంది, లో వెళ్ళిపోతుంది అనేది ఆ ప్రిడిక్షన్ వస్తుంది. కాబట్టి చాలా వరకు హైపోని హైపర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో నైట్ స్కౌటింగ్ కి మనకి సెన్సార్ అవసరం పడుతుంది. అండ్ లక్ష్మి, కెన్ యూ ప్లీజ్ టచ్ కాస్ట్ గురించి, అవైలబిలిటీ అండ్ క్యాలిబ్రేషన్ మీద? క్యాలిబ్రేషన్స్ కాస్ట్ ఆల్రెడీ కవర్ చేసాం. లిబ్రే ప్రో ఏమో 2000 రూపీస్ పడుతుంది, లిబ్రే 5000 రూపీస్ ఉంది సెన్సర్. ఏదైనా ఓకే. లిబ్రే ప్రో కానీ లిబ్రే కానీ సో రెండింటికి రీడర్ ఉన్నాయి చూసుకోవాలంటే, కానీ గ్లింప్ ద్వారా కూడా చూసుకోవచ్చు రెండు సెన్సార్లని. సో గ్లింప్ అంటే మొబైల్ కి ఎన్ఎఫ్సి అని, ఇప్పుడు మనకి బ్లూటూత్ వైఫై ఎలాగైతే ఫీచర్స్ ఉంటాయో ఎన్ఎఫ్సి అని ఒక ఫీచర్ ఉంటుంది, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అని. సో వెస్ట్రన్ వరల్డ్ లో ఎక్కువ దాన్ని పేమెంట్ చేయడానికి వాడతారు, మన సైడ్ ఆ టెక్నాలజీ వాడరు పేమెంట్ చేయడానికి. సో అక్కడ ఎక్కువ వాడతారు. ఆ ఎన్ఎఫ్సి అనేది మనం దాని ద్వారా ఈ సెన్సార్ అనేది ఎన్ఎఫ్సి ద్వారా రీడింగ్ పంపిస్తే మొబైల్ దాని దగ్గర ఇప్పుడు గిరీష్ పెట్టాడు కదా ఆ సెన్సార్ దగ్గర, అక్కడి నుంచి రీడింగ్ తీసేసుకొని మొబైల్లో చూపిస్తుంది రీడింగ్. లిబ్రే ప్రో విషయానికి వస్తే రీడర్ కన్నా గ్లింపే మంచిగా చూపిస్తుంది. అండ్ క్యాలిబ్రేషన్ వచ్చేసి క్యాలిబ్రేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోమీటర్ ఏమో ఇక ఎప్పుడైనా కానీ గ్లూకోమీటర్ సెన్సార్ రెండు రీడింగ్స్ వచ్చినప్పుడు గ్లూకోమీటర్ రీడింగ్ ని యాక్యురసీగా తీసుకోవాలి. ఎందుకంటే సెన్సార్ కొద్దిగా డిలే ఉంటుంది కాబట్టి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అనుకోండి. అప్పుడు మనము గ్లూకోమీటర్ వాల్యూని ఎంటర్ చేసి యాప్ లో మనం సెన్సార్ కి ఈ నంబర్ నుంచి ఫాలో అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, సెన్సార్ లో 50 చూపిస్తుంది, గ్లూకోమీటర్ 100 చూపిస్తుంది. మనం 50 అంటే భయపడి హైపో ట్రీట్ చేస్తాం కదా, మళ్ళీ అప్పుడు అనవసరంగా హై వెళ్ళిపోతుంది. సో అట్లా కాకుండా 50 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ 100 ని మనం యాప్ కి ఇస్తాం. మనం వాడే గ్లింప్ యాప్ ఉంది కదా, గ్లింప్ యాప్ కానీ ఇంకే యాప్ అయినా ఆ వాల్యూని ఇచ్చేస్తే
అప్పుడు అక్కడ నుంచి సెన్సర్ కూడా 100 నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని క్యాలిబ్రేషన్ అంటారు. మేబీ ఎగ్జాక్ట్ 100 కాకపోయినా అట్లీస్ట్ 95, 100 సమ్వేర్ అరౌండ్ స్టార్ట్ అవుతుంది, 105 అట్లా. అది క్యాలిబ్రేషన్ అంటే. క్యాలిబ్రేషన్ ఎలా చేయాలి అని గిరీష్ చూపించగలుగుతారా? జస్ట్ మళ్ళీ డిలీట్ చేసుకో. మొబైల్ నుంచి స్క్రీన్ షేర్ ఆప్షన్ లేదు, జూమ్ కాదు. నాది లక్ష్మి, నాది ఐఫోన్ కదా, నేను గ్లింప్ లేదు దానికి ఐఫోన్ కి. నో ప్రాబ్లం, ఏ యాప్ అయినా ఓకే. సో ప్లస్ ఐకాన్ అనేది చూపించి ఎలా నంబర్ ఎంటర్ చేయడం చూపిస్తాయి. టైం అండి. బ్లూకోన్ యాప్ లో మీన్వైల్ I will show in that Bluecon app. Yeah. I will first have to make it dark, screen dark చేస్తే కనిపిస్తుంది. లక్ష్మి 2 minutes చెప్పు, సంథింగ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయ, లైక్ CGM ఎక్స్ప్లెయిన్ చేయి, హౌ టు మేక్ ఇట్ దట్ CGM ఎక్స్ప్లెయిన్ చేయి. అది చెప్తా, అది చెప్పిన తర్వాత వద్దామా ఈ క్యాలిబ్రేషన్. సో క్యాలిబ్రేషన్ అనేది మనకు అర్థమైంది కదా, గ్లూకోమీటర్ రీడింగ్ సెన్సర్ కి ఇచ్చేది. సెన్సర్ ఒకవేళ రాంగ్ చూపిస్తుంటే మనం సెన్సర్ ని కరెక్ట్ గా చేసుకోవడానికి గ్లూకోమీటర్ రీడింగ్ తో పని చేసేది క్యాలిబ్రేషన్. ఈ క్యాలిబ్రేషన్ అనేది ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. ఒక 35-30 ఆ రేంజ్ వరకు డిఫరెన్స్ చూపిస్తే ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం ఫుడ్ తిన్నప్పుడు బాడీలో చేంజెస్ ఉంటాయి, అంటే బ్లడ్ షుగర్ లో చేంజెస్ ఉంటాయి. ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ కి మన ఫింగర్ టిప్ రీడింగ్ కి తేడా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనేది స్లో కదా. కాబట్టి అది ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం క్యాలిబ్రేట్ చేయకూడదు. ఎప్పుడైతే కాన్స్టెంట్ గా ఉండి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈవినింగ్ టైంలో మీరేం స్నాక్స్ తీసుకోలేదు, మీ బ్లడ్ షుగర్ కరెక్ట్ గానే ఉంది, అయినా కూడా సెన్సర్ రాంగ్ చూపిస్తుంది, చాలాసార్లు డిఫరెన్స్ చూపిస్తుంది, గ్లూకోమీటర్ కి ఫ్లక్చుయేషన్ లేదు, పైకి కిందికి ఏం రావట్లేదు అనుకోండి, అప్పుడు కూడా తప్పు చూపిస్తుంది. అప్పుడు క్యాలిబ్రేషన్ అనేది అవసరం. అట్లా ఫాస్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చేసేదే, ఆ డిఫరెన్స్ ఉన్నప్పుడే క్యాలిబ్రేషన్ చేయాలి. ఈ క్యాలిబ్రేషన్ అదే చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే అన్నెసెసరీగా చేశారనుకోండి, మొత్తానికి అల్గోరిథం రాంగ్ వెళ్ళి మళ్ళా తప్పు రీడింగ్స్. కొంచెం ఎక్స్పీరియన్స్ మీద, కొంచెం తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని నేర్చుకున్న తర్వాత చేసుకుంటే చాలా మేలు. అంటే మోస్ట్లీ మనకి అంత అవసరం పడదు. సమ్ సెన్సర్ ఇష్యూ ఉంటే అది ఉంటది, కానీ అంటే మనము రోజు ప్రతిసారి చేసే అవసరం లేదు. సమ్ టైమ్స్ రిక్వైర్డ్ అంతే అది. కానీ మెట్రానిక్ గార్డియన్ లాంటి దానికి ఏమో చెయ్యాలనుకుంటా రోజుకి. నేను ఇప్పుడు వాడలేదు, వన్స్ ఆర్ ట్వైస్ చేయాలని ఇంతకుముందు సిరీస్ చెప్తున్నాను. అయ్యి బికాజ్ ఈ మన లిబ్రే సెన్సర్స్ దిస్ ఆల్రెడీ ఫ్యాక్టరీ క్యాలిబ్రేటెడ్, సో యాజ్ పర్ నార్మ్స్ రిక్వైర్డ్ లేదు. మనకి కొత్తగా ఉన్నప్పుడు కొద్దిగా అటు అంటే 2 days వన్ టెస్టింగ్ చేస్తే మంచిది. గుడ్ ఐడియా. క్యాలిబ్రేట్ చూపిస్తాను. See, my reading is 168 now as per sensor. Yes. No. So like there is a suppose there is in this particular app already given calibration option. Suppose I do calibrate, see like this. So they are telling me to write the reading from glucometer. So right number 168 as per sensor. Suppose it is 180, then I have to enter 180. Yeah, but a 12 difference epudu cheyagudadu. Maybe okay, say 30, 200 40 abonte cheyala. I mean 120 130. So difference అనేది 40 అట్లా ఉంటే మేలు. అట్లా ఉన్నప్పుడే చేసుకోవాలి. సో అంటే మెల్లమెల్లగా ఇప్పుడు కింద 180 చూపిస్తుంది క్యాలిబ్రేటెడ్ వాల్యూ. సో మెల్లమెల్లగా అది మ్యాచ్ అయిపోతాయి. యాక్చువల్లీ 12 points కి క్యాలిబ్రేషన్ చేయకూడదు. అంటే మీకు సెన్సర్ రీడింగ్ 70 ఉండి గ్లూకోమీటర్లో 110 ఉంటే చేయాలి, కానీ చిన్నకి అవసరం లేదు. Yeah. Okay. So now let's come to the interesting part. ఓకే, సో ఇంతవరకు మనం స్కాన్ చేస్తేనే రీడింగ్ వచ్చింది కదా మొబైల్ కి. కానీ ఇప్పుడు మనం స్కాన్ చేయకుండానే రీడింగ్ ఆటోమేటిక్ గా వస్తే ఎంత బాగుంటుంది సెన్సర్ ద్వారా. ఎవ్రీ 5 minutes కి మనం సో 3 ఉన్నాయి యాక్చువల్ గా డివైజెస్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వే. సో మనకు చాలా చాలా యూస్ఫుల్ కొనుక్కోగలిగితే కదా. ఈ సెన్సర్ NFC ద్వారా పనిచేస్తుంది కదా అండి. దాన్ని NFC సిగ్నల్ ని బ్లూటూత్ గా కన్వర్ట్ చేసి ఆ సెన్సర్ నుంచి ట్రాన్స్మిటర్ ద్వారా మొబైల్ కి రీడింగ్ ఎవ్రీ 5 minutes కి బ్లూటూత్ ద్వారా పంపిస్తుంది. బేసికల్ గా NFC సిగ్నల్ కన్వర్ట్ అయిపోయి బ్లూటూత్ గా కన్వర్ట్ అయిపోయి మొబైల్ కి వచ్చేస్తుంది. బ్లూటూత్ అనేది ప్రతి మొబైల్ కి కామన్ గా ఉంటుంది, సో ఈజీ.
ఇంకా ఈ ఎన్ఎఫ్సి ఉందా లేదా మొబైల్ కి చూసుకోవాలా, లేదా స్కాన్ చేసి ప్రతిసారి చూసుకోవాలా లేదా అనేది ఏమి ఉండదు. ఆటోమేటిక్ గా రీడింగ్ అనేది వస్తుంటది. ఒకవేళ సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, లక్ష్మి ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఐ విల్ టెల్ సింపుల్ లాంగ్వేజ్ అంటే మీరు ఏం స్కాన్ చేయకుండా మీ ఫోన్లోనే రీడింగ్స్ వస్తూ ఉంటుంది. మీ చేసేది ఏం లేదు. ఒకసారి సెన్సర్ పెట్టుకొని దానిపైన అది ఎన్ఎఫ్సి ట్రాన్స్మిటర్ పెట్టుకుంటే ఎవ్రీ 5 minutes మీ ఫోన్కి రిపోర్ట్స్ వస్తూ ఉంటుంది, రీడింగ్స్ వస్తూ ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు డివైసెస్ చూపిద్దాము. నేను మియా చూపిస్తాను. స్క్రీన్ చూపించండి. స్క్రీన్ షేరింగ్ ఉన్నా ఓకే, విజిబుల్ అవుతుందా, కనిపిస్తుందా? నేను తీసేసాను స్క్రీన్ షేరింగ్. ఓకే కనిపిస్తుందా ఇప్పుడేమన్నా? కొంచెం ఓకే. యా, హ్యాండ్ కొంచెం పైనకి పెట్టు లక్ష్మి. ఇప్పుడు ఎస్. సో ఇది సెన్సర్ మీద మియా ఉంది. నేను మియా వాడతాను. అది ఒక నిమిషం ల్యాప్టాప్ అడ్జస్ట్మెంట్ చేస్తే అవుతుంది. ఇప్పుడు ఎస్ అది కొంచెం కిందకి ఉంది. యా ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది ఉంటే గినా ఇదే ట్రాన్స్మిటర్ అనుకోండి, మియా. ఇది నా మొబైల్ కి రీడింగ్ పంపిస్తూ ఉంటుంది. ఎవ్రీ 5 minutes కి చెక్ చేసి పంపిస్తూ ఉంటుంది. సో నా మొబైల్ రీడింగ్ ఆటోమేటిక్ గా రావడం వల్ల నేను ఒకవేళ హై వెళ్ళినా లో వెళ్ళినా నా ఫోన్ లో అలారం వచ్చేస్తుంది. నిద్రలో అయినా, ఒకవేళ ఈవెన్ ఏదైనా వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నాం అనుకోండి, మనం ఒకసారి పట్టించుకోకపోవచ్చు, మళ్ళీ చూసుకుందాంలే అని వదిలేస్తాం కదా. సో అలారం వచ్చేస్తే మనం వెంటనే అలర్ట్ అయిపోయి కరెక్షన్ తీసుకోవడం, హైపో ట్రీట్ చేసుకోవడము, లో షుగర్ ట్రీట్ చేయడం కానీ, హై షుగర్స్ ని ట్రీట్ చేయడం కానీ, సో అవన్నీ మనం డిసిషన్స్ ఈజీగా తీసుకోవచ్చు. అది బెనిఫిట్. ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా స్కాన్ చేస్తే ఎప్పుడు స్కాన్ చేయాలో మనకు తెలియదు కదా, ఒక్కొక్కసారి బిజీగా ఉంటే స్కాన్ చేయడం మర్చిపోతాం. అదే మొబైల్ కి ఆటోమేటిక్ గా రీడింగ్ వస్తే కన్నా మనం ఇంకా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హై అయినా లో అయినా అలారమ్స్ వచ్చేస్తాయి మొబైల్ కి. బ్లూకాన్ చూపించు గిరీష్. ఓకే, ఇదిగోండి బ్లూకాన్. ఓకే, yes. So basically it is a belt. I will show you. ఇదిగోండి ఇట్లా చిన్న డివైస్ ఉంటుంది, దాన్ని మనం సెన్సర్ మీద పెట్టుకుంటే చాలు. ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, తర్వాత మీకు ఏం మళ్ళీ అవసరం ఏమి ఉండదు తీసుకోవడానికి. సో ఆ ఫీచర్స్ సేమ్ లక్ష్మి చెప్పినట్టే, మనకి రీడింగ్స్ ఎవ్రీ 5 minutes ఫోన్లో వచ్చేస్తుంది. అండ్ మనం అలారమ్స్ సెట్ చేసుకుంటే రేంజ్ బిలో రాబోతే అలారం వస్తుంది. ప్లస్ ఈ మధ్య ప్రో రీడర్స్ దొరకడం కష్టమైపోయింది, అసలు ఎవరు దొరకట్లేదు. సో ఈ పర్టికులర్ బ్లూకాన్ వల్ల, బ్లూకాన్తో మనం యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు సెన్సర్ని. ఒక డిఫరెన్స్ ఏంటంటే రీడర్ అవసరం లేదు. డిఫరెన్స్ మియాకి వీటితో పాటు బబుల్ ఉంది. బబుల్ ఎవరు వాడడం నేను చూడలేదు ఇండియాలో. కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. బబుల్ తో కూడా విన్నాం కదా, ఎవరు మన వాడేవాళ్ళు ఎవరు పరిచయం లేదు మనకి ఇంకా కాంటాక్ట్ వాళ్ళు. These are reusable, no? Both are reusable. Okay. We don't need to and sorry to interrupt Mr. Girish, మీరు ఒకసారి చెప్తారా what would be the price of it? It will cost around 15,000 both of them. All 3 models similar, only 15, 14. And it's one time use. Like one time we have to buy, that's enough. Exactly. ఒకసారి కొనేస్తే ఎన్ని సార్లు అయినా ఇంకా యూస్ చేసేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అండ్ 3 of them are competitors కదా, ఒకటే ప్రైస్. మేడం అది మేడం మినిమం మేడం 3 months or 6 months మేడం 1 year ఏంటి అండి ఏది మేడం? ఒకసారి కొంటే మేడం ఎన్నిసార్లు వాడుకోవచ్చు మనం దాన్ని? n number of times, ఎన్ని సార్లు అయినా. సెన్సర్ అంటున్నారా ఇది అంటున్నారు? సెన్సార్ మొత్తం టోటల్ అమౌంట్ సార్, టోటల్ సార్ అది టోటల్ ఐటమ్స్. సెన్సార్ ఎవ్రీ 14 days కి చేంజ్ చేయాలండి. సెన్సార్ మాత్రం ఎవ్రీ 14 days కి, కానీ ఇది మాత్రం ఎప్పటికైనా ఉంటుంది. సెన్సార్ కాస్ట్ ఎంత సార్? సెన్సార్ 2000 వస్తుంది సార్. 2000 ఉంది, 5000 సెన్సార్ ఉంది. 2000 సార్. అవైలబిలిటీ ఆఫ్ సెన్సార్స్ మీద కూడా టచ్ ఐ థింక్ ఇప్పట్లో మనం ఈ సెన్సార్స్ ఒకవేళ మన సిటీలో ఉంటే డిస్ట్రిబ్యూటర్స్ ఈజీగా ఉన్నారు. ఎక్కడున్నా కూడా వాళ్ళతో కాల్ చేసి కాంటాక్ట్ అయితే వాళ్ళు కొరియర్ కూడా చేస్తారు. నో ప్రాబ్లం సార్. మీకు సెన్సర్ పెట్టుకుంటే అంటే 2 సెన్సర్ మీకు 20 days వస్తాయి. 4,000 పడుతుంది పర్ మంత్. ప్లస్ ఇది ఉంది కదా బ్లూకాన్
స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా దాని గురించి చదవండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే అంటే ఒకవేళ మీరు ఎవరైనా దూరంగా ఉన్నారనుకో యా చాలా ఫీల్ ఫ్రీ. ఎందుకంటే గ్రూప్స్ సపోర్ట్ గ్రూప్స్ ఉన్నది, స్వీట్ సోర్స్ ఉండేది అందుకోసమే. ఏ గ్రూప్ అయినా స్వీట్ సోర్సే కదా, మీకు ఏ గ్రూప్ లో పార్ట్ గా ఉంటే ఆ గ్రూప్ లో ఎక్కడైనా అడగండి, మిగతా వాళ్ళ నుంచి నేర్చుకోండి. అంటే మీరు సపోర్ట్ గ్రూప్స్ ఉండేది పర్చేస్ అందుకోసమే. చేసుకో ముందు ఒకసారి ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే మంచిది మీరు. ఓకే సార్. ఎలా వర్క్ చేస్తుంది, ఎలా పట్టుకోవాలి, క్యాలిబ్రేషన్ అని అవన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ తెలుసుకొని స్టార్ట్ చేస్తే బెస్ట్. యాప్ ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, రీడింగ్స్ అవన్నీ వచ్చేస్తాయి, ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తాయి. Mr. Girish, my Yeah, daughter right. is like 8 Sir, years product plus. If details she's post staying chestara somewhere after else, meeting if this she's one. away from home. ఓకే So can I Nazia, one right? at a time. Wait, One at a time. Nasia garu, yeah, please. Yeah. Divya, if my daughter is away, like she's staying at her grandma's place, will be able to access all the data in that Meow Meow or Blue Cocoon? Yes, Yes. that's the advantage. Anywhere in the world. She for example, she is in even USA also, you can monitor her blood sugars from here. Okay. Even your So there's your no mobile range rings. no distance range. It can be like No distance range. No, See, even your mobile also rings if her blood sugars go high or low. So that is the technology nowadays we have. Like you also get alarm. Okay. మనకి దూరంతో Thank you, సంబంధం లేదండి. Girish. Thank you. Okay. See, whoever want to question, just raise your hand. Then Divya will call them. They only ask for it. Yes, Take all the questions. We will take all the questions. Don't worry. We have sufficient time. so we have Sonam. Sonam, please Sonam. unmute and ask. Yeah, I have a question. Like we are using Glimp. Okay. So, matlab, is it possible for the monitor her glucose level, my daughter's glucose level, when she's away from me? Like if she's in school and I'm at home. Yes, it's very much possible. You just need to have Meow Meow or Bluecon or Bubble, any of them. Okay, is it not possible in Glimp? No, because you have to scan, no? Because that is NFC, that works on NFC. And but NFC is like it is an Android app for NFC in Android phones. Glimp. Yes. See, yeah. Glimp only gets updated when you scan. When you keep your phone nearby then scan, that's when you'll get to know the values. But there is another device, Bluecon or Meow Meow or Bubble, so that would be kept on the sensor. So actually you guys were talking in Telugu, I could not understand. That's why I thought that is the problem. Actually it's not. See, it's not your problem. It's my problem. But no the thing problem. is, most of the Sweet Soul meetings happen in Telugu only, and every time I want to join, and I just listen to them to 5 minutes, and then I leave the group because I don't understand actually at all. But it will be very helpful if you guys can please talk in English or Hindi, because seriously it's a problem and it will help a lot. See, the basic thing, already many groups are doing in English and Hindi, and even Sweet Souls also did many events. See, all the events, almost all the events in English only so far. Just recently started doing in Telugu because we have to reach so matlab you want to say also. If I want to do the monitoring from far, so I have to get that Bluecon or Meow Meow, what you're telling, right? Yeah, Bluecon or Meow Meow or Bubble, either of these. No, she's getting confused. Sonam, I'll explain to you. By Glimp आपकी बेटी जो है उसको स्कैन करना पड़ेगा. Yes, that's true. Yes. लेकिन वो रिपोर्ट भी आपको आ सकता है if you use Night Scout. That is very simple app. लक्ष्मी दानो उन्दी का ग्लिम्प लो. Next we'll cover that. No, सुनिए, दो ऑप्शन है. एक तो अगर वो स्कैन करेगी तो ही आपको दिखेगा. हाँ जी. Without Bluecon और without, वो भी एक ऑप्शन है. Yes. और ये भी ऑप्शन है कि आप कंटिन्यू उसके स्कैन किया बिना भी आप मॉनिटर कर सकते हैं. वो भी मॉनिटर करेंगे, आप भी मॉनिटर कर सकते हैं. But still they should have mobile, no? Child should have mobile. Yes. Child should have mobile. Okay. Mobile is must. Yeah. So continuous glucose monitoring में CGM method में that will show continuously her graph. Exactly, every famous. See, instead of scanning, it reading will come default, and by using Night Scout or थोड़े Bluecon का तो follow up app भी है, like you can follow your daughter glucose with the monitoring. But when we use this Bluecon or Meow Meow or Bubble,
is it required for the child to have a phone nearby? Yes. Yeah. It is mandatory phone with active internet connection. Oh, okay, Yeah. okay. Yeah. Sorry. Yeah. Active internet connection also mandatory. Yeah, Only ఎందుకంటే Then only you can. నెక్స్ట్ మొబైల్ కి మనం డేటా ట్రాన్స్మిట్ చేస్తున్నాం కదా, అంటే పంపించాలి కదా Okay. రీడింగ్ ని, ఇంటర్నెట్ వల్ల అవుతుంది. Got it. So whichever device you use, I think the third required thing is a mobile, right? Mobile with active internet. Yes, That's what- yes, Yeah. active. See, mobile is not a big thing. Everyone having a Bluetooth, no, in each mobile. So mobile with Bluetooth connection is very much easy these days. Even small Android mobile also. One more question I Yeah. have was once what the Mr. Girish was showing, it is a belt kind of thing, right? The Bluecon he was telling. Exactly. Can you please explain what is that device? I could not understand. Belt is like it is just attachment. That is for attaching on the sensor. Okay. Like we can use up some kind of adhesive tapes also. But I think See, this is the only device. See, So This is the one, it no? works. Girish, It works is this for the both one? for Libre Pro and Libre. yeah, this works. Okay. Girish, is And this the one? basically Srinivas Garu is sharing the screen and showing us. Yes, So yes. this is Same how with it is. Either sensor. This actually sits on top of Libre Pro sensor. Sensor exactly. Okay. See, this is sensor మీద కూర్చుంది. So this sits on top of the sensor, You see the and sensor just to hold that, he is using belt. belt. They also supplied by this company only. Otherwise, you can use some type of adhesive tape. Okay. So this does what? It continuously shows you the glucose levels. Yes. Without No, any You scanning. transmit without scanning. You can have it in your mobile Okay. and whom you give option to So it follow. works with the Android phones also? Any phone. Android, Yeah. right. Like Thank you so much. if phone don't have NFC, then also it works. Like I understand, but it works with the Android phone NFC enabled. no, NFC. No. Right. If you are using this kind of Bluetooth and Meow, NFC is no more required for. Oh future. wow. Okay. Thank you so much. So Yeah. that's really a good thing, actually. Yeah. Not required. Yeah. And you can also get to know your child levels from far off places. So చాలా మంది టైప్ 1 వాళ్ళని చూసాను, ఈవెన్ టైప్ 1 పేరెంట్స్ మంచి మొబైల్ కావాలనుకుంటారు, కాకపోతే NFC వల్ల ఆగిపోతారు. లిమిటేషన్ అనేది ఉండదు. Very few models. మొబైల్ అనేది తీసుకోవచ్చు. And whoever using don't buy that. Let's move on OnePlus to mobile phone that is break we the have sensor. few more questions. Yes. Yes, please questions. Please. We'll take questions. Ashrita. Hi, Ashrita. సో ఇదేంటంటే ఫస్ట్ సెన్సార్ కొనాలిరా, సెన్సార్ తీసుకోవాలి, సెన్సార్ పెట్టాల్సిందే. అది ఈ సెన్సార్ మీద బ్లూకాన్ వస్తుంది. ఓకే ఓకే ఇంట్లో ఉంటే ఆ మొబైల్లో డైరెక్ట్ చూసుకోవచ్చు. ఎప్పుడు ఆ మొబైల్ కి దీనికి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసేస్తే మొబైల్ ఎప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టివ్ గా ఉండాలి. Exactly. Yeah. Next. Yes, Ashrita. Hello, madam. That Bluetooth, that sensor, how many days it will work? 14 days. ఇక్కడ రెండు డిఫరెన్సెస్ ఉన్నాయండి. మియోమియో ఏమో రీచార్జబుల్ బ్యాటరీ వస్తుంది, బ్లూకాన్ రీచార్జబుల్ బ్యాటరీ కాదు. మియోమియో ఆల్మోస్ట్ 14 days వస్తుంది. ఓకే. కంప్లీట్ గా అంటే కంప్లీట్ గా రాకపోయినా మేబీ 2-3 hours రాకపోవచ్చు. దాన్ని మనం మళ్ళీ అదే ఆన్ లో అట్లే సెన్సర్ మీద ఉంటేనే కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా బ్లూకాన్ ఏమో రీచార్జబుల్ బ్యాటరీ కాదండి. సో వి హావ్ టు బ్యాటరీ మార్చుకోవాలి. బ్యాటరీ మార్చుకుంటూ ఉండాలి. అది 2031 నంబర్ మోడల్ బ్యాటరీ వస్తుంది కదా. ఓకే. మనకి మార్కెట్ లో ఎక్కడ ఉంటుంది, సబ్ 20 to 40 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ ఒక బ్యాటరీ 10 days వస్తుంది. Sir, after this meeting, can you share the details of the product and availability, location, all those? Sure. Sure. We'll share it in the group itself. And Okay, sir. Thank you. Kaujanya Garu. Yeah, actually I had the similar question. Adi oka phone compulsory child to undala aa time lo, because it is through Bluetooth, right? But few schools they may not allow this phones also. Okay. Yeah, so that is a tricky. So మిగతా కొంతమంది పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడారు స్కూల్స్ తో అని మనం కొంచెం అడగాలి గ్రూప్ లో. ఎలా కన్విన్స్ చేయాలి అంతే.
వాళ్ళు అలౌ చేస్తారు, మీరు పేరెంట్స్ మాట్లాడుకుంటే అలౌ చేస్తారు. అంటే ఇది నాట్ ఫర్ కాలింగ్, అంటే ఫోన్ చేసుకోవడానికి కాదు కదండి. జస్ట్ మనం కూడా పిల్లలకి చెప్పి పంపించాలి, యాప్స్ అన్ని పెట్టకుండా, గేమ్స్ అన్ని పెట్టకుండా ప్రాపర్ యూస్. లైక్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ గ్లూకోమీటర్, ఇస్ నాట్ ఫోన్. ప్రాక్టీస్ ఇట్ ఈస్ గ్లూకోమీటర్ ఫర్ హర్ ఆర్ హిమ్ చైల్డ్. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర సో ఫ్రమ్ ద డివైస్ ఇట్ గోస్ టు దేర్ డివైస్. అక్కడ నుంచి మనం యాప్ ద్వారా మన మొబైల్ కూడా డేటా ట్రాన్స్ఫర్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అక్కడ స్కాన్ అవున సెకండ్స్ లో మన మొబైల్ లో కూడా ఉంటుంది అదే రీడింగ్. గ్రాఫ్ లా వస్తుందా? మనకి గ్రాఫ్ లా కావాలంటే గ్రాఫ్ మీరు నంబర్స్ గా చూసుకోవాలన్నా నంబర్స్. అంటే దానికి చాలా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, మీ చాయిస్, మీది ఏదో నచ్చింది అది వాడుకోవచ్చు. అంటే ఈవెన్ ఇప్పుడు ఈ మియా ఆర్ బ్లూకాన్ కూడా మళ్ళీ ఇలా క్యాలిబ్రేషన్ అనేది ఉంటుందండి ఆ కాన్సెప్ట్. రాంగ్ వెళ్తే దేంట్లోనే ఉంటుందండి. రాంగ్ సెన్సర్ లో గానీ అంటే మనము రాంగ్ సెన్సర్ కాలిబ్రేట్ చేస్తున్నాం, మియాతో కాదు, సెన్సర్ మనం కాలిబ్రేట్ చేస్తున్నాం. కాలిబ్రేషన్ అది యాప్ కూడా, యాప్ ప్రాబ్లం ఉన్నా కూడా యాప్ కాలిబ్రేషన్ అవుతుంది. దట్ ఇస్ ఓకే. 10-15% డిఫరెన్స్ ఉంటుంది. లైక్ రైట్ నౌ యూజింగ్ 2 apps. వన్ ఈస్ గివెన్ బై బ్లూకాన్ అండ్ ఒకటి అది బబుల్ యాప్ కూడా యూజ్ చేస్తున్నా. సో 15 points ఆల్వేస్ డిఫరెన్స్ విల్ బి దేర్. ఓకే. అది మనం వాడుతూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనం ఏది నమ్మాలా ఏది ఎగ్జాక్ట్. మనకి 2 or 3 months పడుతుంది టు గెట్ ఎగ్జాక్ట్. కొన్నిసార్లు ఏమైతుందంటే జస్ట్ 2-3 డిఫరెన్సెస్ కూడా చూపిస్తుంది. అంటే జస్ట్ ఏం అసలు సేమ్ రీడింగ్ చూపిస్తుంది, కాకపోతే ఎప్పుడైతే మనం ఫుడ్ తింటాం కదా అప్పుడు ఫ్లక్చుయేషన్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ 10-15 డిఫరెన్స్ అయితే నెగ్లిజిబుల్ అండి, దాన్ని అంత ఎక్కువ. ఎఫ్డిఏ ప్రకారం కూడా అప్రూవ్డ్. సో యాక్సెప్టెడ్. Actually I am using GLIMP now, so I can relate that. Okay. Thank you. If you check 2 apps right now, there is a difference of 5 points. One is showing 170, 175. So it is okay. 20-30% okay. So now main helpful feature is that we will get alarm. We will get alarms. Waterproof. ఇవన్నీ waterproof. Now waterproof అని మీ Okay, thank you. అదే చెప్తారు కదా IP7 ఏదో అంటారు అనుకుంటా. అంటే ఫర్ బాతింగ్ పర్పస్ ఓకే, మరి స్విమ్మింగ్ అంటే ఓకే వాడకూడదు. ప్రశాంత్ వీళ్ళంతా మొత్తం ఈవెన్ స్విమ్మింగ్ చేశారు, డైవింగ్ కూడా చేశారు, దాంతో ఏం అవ్వలేదు. రెండు ఏం కాలేదు. అంటే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం 30 minutes వాటర్ లో ఉండాలి. ఆఫ్టర్ 30 minutes తర్వాత అంటే 30 minutes వరకు ఏం కాదు అంటారు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం. అయితే ఇంకా మన చాయిస్ అది. అంటే మనం ఒక స్విమ్మింగ్ పూల్ లో ఒకటి మా అంటే 20 minutes అరగంట ఉంటాం కదా, ఎందుకు రిస్క్, మళ్ళీ పాడైతే మళ్ళీ ఎందుకు, స్టైల్ కూడా చేసుకోవచ్చు. నాట్ మచ్ ఇష్యూ దట్. ఐ థింక్ ఆచార్య గారు మీకు కూడా డౌట్స్ ఉన్నాయి అనుకుంటా కదా. హలో అండి, అయితే ఇప్పుడు జస్ట్ అడిగారు, నేను ఆ సెన్సార్ తర్వాత మ్యావ్ గ్లూకాన్ ఇది అడిగారు కదా, ఈ 2 డివైజెస్ సపరేట్, సెన్సార్ సపరేట్ తీసుకోవాలా అన్నది డౌట్ ఉండింది. ఎందుకంటే సెన్సార్ ఓకే చెప్పండి. అదే ఇంతకుముందు అడిగారు, అదే ఆన్సర్ చెప్పారు. అదే డివైస్ సపరేట్, గ్లూకాన్ సపరేట్ అని చెప్పేసి. ఆ కంపెనీ వేరే, ఈ కంపెనీలు వేరే, అసలు థర్డ్ పార్టీ అయిపోతాయండి. అచ్చా. ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ కొంచెం మాకు షేర్ చేయగలరా? షూర్ అండి, అందరికీ షేర్ చేస్తాం. అండ్ గుడ్ ఎవ్రీవన్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అంటే మీరు చాలా బెనిఫిట్ ఉంటుందండి వీటి అన్నిటి వల్ల. మాకు ఇంకో 4-5 days టైం ఇస్తే నేను లక్ష్మి పక్కన కూర్చొని 2 కంపేర్ చేసి మీకు డీటెయిల్ వీడియో పెడతాం అనుకున్నాం. సరే, మన ఇప్పుడు హైదరాబాద్ లో లాక్డౌన్ కూడా పోయింది, సో సఫిషియంట్ టైం ఉంది ఈవినింగ్ వరకు. సో ఒకసారి నేను లక్ష్మి అంటే నేను వచ్చి మేము చూడలేదు, లక్ష్మి వచ్చి దాన్ని చూడలేదు. సో మేము ఒక కంపారిటివ్ స్టడీ పెడతాం 2 మీద, విచ్ ఇస్ బెనిఫిట్ ఏందని. అంటే మీరు ఏం హరి చేయబాగండి. ఆఫ్టర్ 10-15 days మేక్ యువర్ పర్చేస్ డిసిజన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాము. డౌట్స్ ఏమైనా లేకపోతే. సో బిఫోర్ ఆస్కింగ్, బిఫోర్ మూవింగ్, నేను ఒక లింక్ పేస్ట్ చేస్తాను, మీరు అందరూ ఓపెన్ చేయండి. ఓకే, జస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఒక లింక్ ఓపెన్ చేస్తాను. లక్ష్మి 1 second. ఎనీ క్వశ్చన్స్, ఎవరికైనా క్వశ్చన్స్ అడిగేదేనా ఉందా? ఇంకా ఏమైనా క్వశ్చన్స్? We can take the questions even after. It's better to take questions because time అవుతుంది కదా అట్లా. Okay, yes, let's open. Nice.
ఓకే, సో లక్ష్మి ఒక లింక్ పెట్టాడు, అందరూ చాట్ బాక్స్ జస్ట్ చూడండి, దానికి మీకు అర్థమవుతుందేమో చూడండి. లింక్ ఓపెన్ చేసి సైడ్ లో పెట్టి మళ్ళీ ఇదే చూడండి. సో స్క్రీన్ షేర్ లో కూడా చూపిస్తున్నానండి. సో ఇది లక్ష్మి షేర్ చేశారు. సో ప్రస్తుతం లక్ష్మి లెవెల్స్ 115 ఉన్నాయని చూపిస్తుంది అలాంగ్ విత్ టైం. అండ్ యా, ఇది 5 minutes ago అండ్ అలాంగ్ విత్ గ్రాఫ్స్ చూపిస్తుంది మీకు ఇక్కడ టైం. అంటే మనం ఇప్పుడు లక్ష్మి 3 hours చూస్తున్నాం. లక్ష్మి యూ కెన్ మేక్ ఇట్ 6 hours or 12 hours. యా, సి ఇక్కడ చూస్తే మీరు గ్రాఫ్ దివ్యా అండ్ గిరీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో నంబర్ చూడండి, 111 -4 వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్ గా 115 ఉండేది 111 అయింటుంది ఇప్పుడు కదా. అయింది 111 అయింది. సో దాంట్లో చూపిస్తుంది, మీకు కూడా అదే చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా, నేను అడుగులో ఉన్నా, దివ్య ఎక్కడుంది, వాళ్ళ ఇంట్లో ఉంది, గిరీష్ ఎక్కడున్నా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సో అట్లా డిస్టెన్స్ అనేది మ్యాటర్ కాదు, జస్ట్ టెక్నాలజీ అంతే, ఇంటర్నెట్, బ్లూటూత్. సో మీకు ఈ లింక్ ఉంటే లక్ష్మి లెవెల్స్ అన్ని ఎప్పుడు మానిటర్ చూసుకోవచ్చు. హౌ డు వి గెట్ ద లింక్ యాక్చువల్లీ? చాట్ బాక్స్ లో పెట్టాను చూడండి. లేదు అది కాదు, ఈ లింక్ అనేది ఎట్లా సర్వర్ అది నైట్ స్కౌట్ లో చేస్తాం. అది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇంకోసారి సెటప్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక ఈవెంట్ పెడదామని అనుకుంటున్నాను. లేదా ఈవెన్ ఇండివిజువల్ కాంటాక్ట్ అని కూడా వీళ్ళు టీచ్. నో ప్రాబ్లం. ఓకే, షూర్ షూర్, థ్యాంక్ యూ. ఎందుకంటే సెటప్ కొంచెం టైం పడుతుంది అని అట్లా. ఓకే, జస్ట్ ఓకే. సో యా, నౌ లక్ష్మి పెట్టిన లింక్ అది ఎలా జనరేట్ అయింది అండ్ నైట్ కౌంటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో లక్ష్మి ఆర్ గిరీష్, సో బేసికలీ ఇంట్రడక్షన్ స్టోరీ చెప్తాను. ఒక టైప్ 1 పేరెంట్ మీలాగే చాలా మంది లాగా వాళ్ళ కిడ్ గురించి వరీ అవుతుంటారు అనమాట. స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్లా బ్లడ్ షుగర్స్, నేను ప్రతిసారి కిడ్ బ్లడ్ షుగర్స్ స్కూల్కి వెళ్ళి చెక్ చేయడం కాదు కదా, ఎందుకంటే ఈవెన్ హీ ఆర్ షీ హ్యాస్ టు గో టు వర్క్ కదా. ఆ వర్క్ కి వెళ్ళినప్పుడు చూసుకోలేరు కాబట్టి భయపడుతూ ఉంటారు అనమాట. ఆ టెన్షన్ ఏమి ఉండకూడదు. ఆ బ్లడ్ షుగర్స్ ని ఆన్లైన్ లో అంటే అక్కడి నుంచి కూడా నా మొబైల్లోకి రావాలి అని ఈ నైట్ స్కౌట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. నైట్ స్కౌట్, NIGHT సో నైట్ స్కౌట్ అనేది యాక్చువల్ గా ఈ నైట్ స్కౌట్ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ వెబ్సైట్ మనం ఏం చేస్తామంటే ఈ గ్లూకోజ్ ఓన్లీ చూపించడం ఒకటే కాదు, మన రీడింగ్స్ అన్ని సేవ్ అవుతాయి కూడా దీంట్లో. ఇంతకుముందు మన స్క్రీన్ షాట్ షేర్ చేస్తాం కదా డాక్టర్స్ తో, లేకపోతే మన ఫ్యామిలీతో, పేరెంట్స్ తో, ఫ్రెండ్స్ తో, నా బ్లడ్ షుగర్ ఇలా ఉంది అని. ఇప్పుడు అంత అవసరం లేదు, వచ్చేసి 1 లింక్ పంపిస్తే చాలు. దాంట్లో వ్యూ రిపోర్ట్స్, అన్ని రిపోర్ట్స్ చూసుకోవడానికి, లేదా కరెంట్ బ్లడ్ గ్లూకోజ్ రీడింగ్ చూసుకోవడానికి, లాస్ట్ 4 hours చూసుకోవడానికి, అలా ఉంటుంది అనమాట. సో అంత ఈజీ అయిపోయింది ఈ నైట్ స్కౌట్ వలన. ఇంకా చాలా ఉన్నాయి, టైడ్ పూల్ అని ఇలాంటి కొన్ని ఉన్నాయి. చాలా మంది వాడతారు. 2 months 3 months ఓల్డ్ రిపోర్ట్స్ కూడా దానిలో 2-3 years వాళ్ళు కూడా వాడుతున్న ఉన్నారు. కాకపోతే మనకు ఓన్లీ ఎంత ఇస్తారంటే, మనకి గూగుల్ డ్రైవ్ లో గూగుల్ వాళ్ళు 15 GB ఫ్రీ ఇస్తారు కదా, కానీ వీళ్ళు 512 MB ఇస్తారు. 512 MB గ్లూకోజ్ రీడింగ్స్ మోర్ దాన్ ఎనఫ్. మీరు 2-3 years స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి అది ఫ్రీ, ఏం కాస్ట్ ఏం లేదు. ఈ నైట్ స్కౌట్ సెటప్ చేసుకోవడానికి కాస్ట్ అసలు 0 rupees. ఇంకా రిక్వైర్మెంట్ అంటే ఇంకా సేమ్ ఇంటర్నెట్ కనెక్షన్, సెట్టింగ్ అప్ వర్క్ కొద్దిగా ఉంటుంది అంతే, అంతకంటే ఏం లేదు. కొన్ని స్టెప్స్ వాళ్ళు అయితే చాలా ఈజీ. ఇంతకు ముందు కష్టంగా ఉండేది సెటప్ చేసుకోవడం, ఇప్పుడు చాలా ఈజీ. ఇంకా అడ్వాంటేజెస్ వచ్చేసరికి కనిపించట్లేదు, కొంచెం ల్యాప్టాప్ పైన కింద చేయి ల్యాప్టాప్ ఇప్పుడు ఓకే, కొద్దిగా పైన చేయి. సూపర్, మళ్ళీ కొద్దిగా పైన సో ఇప్పుడు అలారం అనేది అన్నాం కదా, మియో నుంచి మొబైల్లో అలారం వస్తుందని. కానీ ఈ లింక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళందరి మొబైల్లోనూ మీరు పెట్టిన రీడింగ్ బట్టి అలారం అవుతుంది, కరెక్ట్ గా సెట్ చేస్తారు. సో అది ఉన్న బెనిఫిట్ అన్నమాట. లక్ష్మి, చిన్న ఇంట్రడక్షన్ వాట్ ఐ లర్న్ టుడే. అంటే మీకు వెబ్సైట్ ఓపెన్ కాకుండా ఇప్పుడు నైట్స్ లో చాలా రిలేటెడ్ యాప్స్ కూడా ఉన్నాయి. అంటే నేను యాపిల్ ఫోన్ లో చూస్తే నాకు 4-5 యాప్స్ కనిపించాయి. సో అంటే మీరు ఊరికే
అది కూడా ఆప్షన్. అది యాప్ పెట్టుకున్నా చాలు. మీరు గూగుల్లో యాపిల్లో యాప్ పెట్టినా మనకి డిఫాల్ట్ లైక్ అన్ని వస్తూ ఉంటుంది, రీడింగ్ అలారం అన్ని వస్తూ ఉంటుంది, గ్రాఫ్స్ ట్రెండ్స్. బట్ కానీ దానికి మనకి హైట్ స్కౌట్ ఆ సేమ్ యాప్ అంటే ఆ యాప్లో కూడా మన సేమ్ ఆ లింకే మనం పెడతాం. దానికి ఆ లింకే దానికి లింక్ చేయాలి యాప్లో, అప్పుడే వస్తుంది. నైట్ స్కౌట్ అంటే ఏం లేదు, లింక్ వస్తుంది దానికంటే. ఇప్పుడు మనకి ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎలా ఉంటాయో ఒక లింక్ ఉంటుంది. లక్ష్మి లెవెల్స్ మనకి పోతున్నాయి మళ్ళీ. అదే నేను ప్లగ్ఇన్స్ ఆన్ లో పెట్టా, యాక్చువల్ గా గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ ఆన్ లో పెట్టాను, అందుకని వస్తుంది. వాయిస్ స్పీచ్ కూడా అన్ని 2-3 ప్లగ్ఇన్స్ ఆన్ లో ఉన్నాయి అందుకని చెప్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. అందరికి తెలియాలి కదా. సో సార్ మీరు ఇప్పుడు విన్నారు కదా అలాం, ఆ టైప్ మీ మొబైల్లో మీ పిల్లలది రీడింగ్ వస్తూ ఉంటుంది, చెప్తా ఉంటుంది. మీరు బిజీ అయినా చెప్పేస్తుంది 112 అయిందా 180 అయిందా అంటే. ఇది మీ ఆప్షన్, మీరు అలారం ఏ రేంజ్ కి సెట్ చేస్తారు అట్లా. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఈవెన్ కొన్నిసార్లు చూడాల్సిన అవసరం కూడా, రీడింగ్ ఎట్లా హై వెళ్ళి లో వెళ్ళినా కూడా చూపించేస్తుంది. ఒకవేళ ఈవెన్ సెన్సర్ కూడా రీడింగ్ పంపించకపోయినా కూడా అలారం వస్తుంది, బ్యాటరీ అయిపోతున్నా అలారం వస్తుంది. సో ఇట్లాంటివన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. Fantastic. Okay. సో నైట్ స్కౌట్ సెటప్ ఈజీ అండి. సో మీకు ఎవరికైతే నైట్ స్కౌట్ సెటప్ అవన్నీ ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నారో మీకు ఇంకో సెషన్ పెడతాము, సో దాంట్లో తెలుసుకోవచ్చు. సో బేసికలీ 3 థింగ్స్ ఉంటాయన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. This is Rubina. Please can you mute your? Thank you, Rubina. Yeah, Rubina, you can chat. I mean, message cheyochu. Doubt unte you can ask. Yeah, feel free to text. అక్కడ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మెసేజ్ చేయి. సో అరౌండ్ విత్ ఇన్ 10 minutes లో మీకు నైట్ స్కౌటింగ్ అకౌంట్ సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో సెటప్ చేసుకుంటే మీకు మీ ఒక లింక్ వస్తుంది అనమాట. ఇప్పుడు లక్ష్మి షేర్ చేశారు కదా, అలాంటి లింక్. సో అది మీరు ఎవరికైనా షేర్ చేసుకొని వాళ్ళు మీ లెవెల్స్ చూడొచ్చు అనమాట. సో యాజ్ లక్ష్మి సెడ్, ఈ నైట్ స్కౌట్ సెట్టింగ్ అప్ అండ్ ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ విల్ లుక్ ఇన్ టు దాట్ ఇన్ అనదర్ మీట్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ బేసిక్ క్వశ్చన్ అయినా ప్రాబ్లం. సో ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, డిస్క్లైమర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మేము మర్చిపోయాను చెప్పాను. ఇవన్నీ ఏంటంటే అండి, ఈ టెక్నాలజీ అంతా డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ ఉంది, చాలా మందికి తెలిసిండొచ్చు. మనకు మనంగా చేసుకుంటున్నాం కాబట్టి సో చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి. పొద్దున మనం వెళ్ళి, ఎందుకంటే మనం థర్డ్ పార్టీ కూడా వాడుతున్నాం కదా, ఈ సెన్సర్ వాళ్ళని వెళ్ళి మీరు తప్పు చూపించారు, వాళ్ళు తప్పు చూపించారు, యాప్ రీడింగ్ మా పాప ఇబ్బంది పడింది, మా బాబు ఇబ్బంది పడింది, నేను ఇబ్బంది పడినాను, అలాంటివన్నీ. ఎందుకంటే మనం థర్డ్ పార్టీ వాడుతున్నాం కదా, సో ఆ రిస్క్ అనేది మనమే తీసుకోవాలి. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవన్నీ వాడాలి. అది డిస్క్లైమర్, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా డూ ఇట్ యువర్ సెల్ఫ్, అంతే, మనకు మనంగా చేసుకుంటున్నాం. ఏమైనా అయితే మందే జిమ్మేదారి. కానీ ఏం కాదు, చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ చాలా మంది వాడుతున్నారు ఇవన్నీ, ఏం కాలేదు. ఎగ్జాక్ట్లీ ఏం కంప్లైంట్ ఏం లేవు. ఓకే, మన కంప్లైంట్ ఉంటే హైపర్ that's it. Then we are expert in managing that. So one of the questions from Nazia is there any device required for Night Scout? అంటే నైట్ స్కౌట్ చేయడానికి ఏమైనా డివైస్ మనకి కావాల్సి వస్తుందా అని? No, Nazia ji. So actually it's a web URL. You basically register on their website, and that will be your website. I mean, they'll give you a link, that will be your link, and you can change accordingly according to your wishes. No need of any device, and it is free. That's very nice, Srinivas garu. Manaki anni summary in short ga ila pettesaru. So mobile with net enable Night Scout in Blend. Girish, I will just share my understanding and please correct me if I am wrong. Okay, so manaki at a minimum sensor undali. So sensor costs around 2000 kani 5000 kani depending on the version we are taking. ఇది కాకుండా for 14 days
14 days మాత్రమే ఈ సెన్సర్ వాడతాము. అండ్ without any meow or the other options, as such sensor తో పాటు మొబైల్ విత్ నెట్ కావాలి. దాంట్లో we can enable night scout in Glimp app. సో అండ్ దీంతో ఉన్న ఆపరేషన్ ఏంటంటే we need to swipe every time, the child has to swipe every time, and the data will be మొబైల్లో స్టోర్ అవుతుంది. డేటా మొబైల్లో స్టోర్ అవుతుంది, ప్లస్ నైట్ స్కౌట్ లో ఉంటుంది. నైట్ స్కౌట్ ని మనం రిమోట్ గా కూడా యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ మియా గానీ మిగతా ఇంకేమీ ఆప్షన్స్ లేకుండా దిస్ ఈస్ ఆప్షన్. దిస్ ఈస్ వన్ కాన్ఫిగరేషన్. సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటంటే సెన్సర్ తో పాటు మియా అంటే వెళ్ళంటే మనం ప్రతిసారి చైల్డ్ నీడ్ నాట్ స్వైప్, అది ఆటోమేటిక్ గా, బట్ స్టిల్ చైల్డ్ నీడ్స్ టు హ్యావ్ మియా మొబైల్ నెట్ అపార్ట్ ఫ్రమ్ సెన్సర్. సో ఇప్పుడు ఇదేం చేస్తుంటే ఆటోమేటిక్ గా మొబైల్ విల్ హెల్ప్, మొబైల్ మియా విల్ హెల్ప్ automatically recording without the need of swiping. Yes, every family mobile should get breastfeeding. Every family should get reading. Yeah, అది రీడింగ్ నోట్ అవుతుంది. అండ్ నైట్ స్కోట్ ఎనేబుల్ చేసింది కాబట్టి ఇట్ ఆల్సో అప్లోడ్స్ టు నైట్ స్కోట్ ఆటోమేటికల్లీ. సో అది దట్ కెన్ బి యాక్సెస్డ్ బై పేరెంట్ ఎనీ టైమ్. ఓకే, సో దీనికి తేడా ఏంటంటే బోత్ ఆప్షన్స్ కి నైట్ స్కోట్ ఉంది, కానీ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వి డోంట్ నీడ్ టు ఎక్స్ప్లిసిట్ చైల్డ్ స్పెసిఫిక్ గా స్వైప్ చేయక్కర్లేదు. ఇట్ ఆటోమేటిక్లీ అవుట్సోర్స్ టు నైట్ స్కోట్. అండ్ ఇంకో పిల్లలకి బెనిఫిట్ ఏంటంటే మనకే పేరెంట్స్ తెలిసిపోతుంది, లైక్ షీ ఇస్ గెటింగ్ లోవర్ షుగర్, హైయర్ అలారమ్స్ ఇవన్నీ మనం మేబీ ఇట్ మే బి డౌన్ ట్రెండ్, చైల్డ్ ఈస్ బిజీ, ఒకవేళ చైల్డ్ ఆడుకుంటూ ఉన్నారు, మనం వాళ్ళు గమనించట్లేదు, మనం యాక్చువల్లీ వీ కెన్ మానిటర్ ద ట్రెండ్ అండ్ అట్లీస్ట్ వీ కెన్ అలర్ట్ సమ్వన్. మనం ఎవరైనా అక్కడ స్కూల్ ఏమైనా అలర్ట్ చేయాలని చేయొచ్చు. యాక్చువల్లీ అది చాలా యూస్ఫుల్ ఎప్పుడంటే నైట్ టైం మనం పడుకున్నప్పుడు, పిల్లలు కూడా కాదు మనకి నైట్ టైమ్స్ అయిపోయి చాలా సివియర్గా అవుతాయి ఎవరికైనా. సో మనకి నైట్ టైం హైపోస్ అంటే ఇంకా అంటే ఛాన్సెస్ ఉండవు. ఇంకా మన హైపో 70 అంటే మనం 80K 85K అలారం పెట్టుకున్నాం అనుకోండి, 2 o'clock అలారం వస్తే మన కొద్దిగా జ్యూస్ తాగేసి పండుకోవాలన్నమాట. సో సివియర్ హైపో ఎపిసోడ్స్ మనకి ఉండవు, సివియర్ హైపో ఎపిసోడ్స్ ఉండవు. బెనిఫిట్. సో సెన్సర్ లైఫ్ 14 days, మియా కానీ అదర్ టూల్స్ మాత్రం దట్ ఈస్ రీయూజబుల్ as long as it as like it is already year old for me. 4 సంవత్సరం అయిపోయింది తీసుకొని. ఓకే, చాలా మంది 2 years 3 years కూడా వాడుతున్నారు, మియా కానీ ఏదైనా వాడుతున్నారు. Nice. That was a great summary, Srinivas garu. Thank you, Srinivas. Yeah, thank you. So yes. No, that is I'm just trying to recap where my understanding is correct or not. Yeah, okay. Yeah. So టెక్నాలజీలో చాలా 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 డిఫరెంట్ డివైసెస్ వచ్చాయి. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్. మనం మెల్లగా వేరే వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ నైట్ స్కౌటింగ్ మీద కానీ సిజిఎం మీద కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే ప్లీజ్ అన్మ్యూట్ చేసి అడగండి. ఓకే, అది మీరు చూడండి, అంటే మీకు చెప్పినట్టు వీడియో పెడతాం, 2 పక్కన పెట్టేసి సైజు అంతా డీటెయిల్ వీడియో తీసి పెడదాం, అప్పుడు మీరు అర్థం అవుతుంది. షూర్. సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో దివ్య, ఒక డౌట్. ఇప్పుడు అవి మనం పర్చేజ్ చేయలేగా దివ్య, మరి ఎలా మనకు? అంటే మా పాప ఏజ్ వచ్చి 3 years. ఏవి పర్చేస్ చేయలేదు అంటున్నారండి? ఇప్పుడు సెన్సార్ ఇదే ఫస్ట్ టైం దివ్య మేము యూజ్ చేయడము. ఇప్పుడు మనం అది ఇప్పుడు మీరు మాట్లాడినట్టు చిన్నది పెద్దది అని అంటున్నారు కదా, అయితే మా పాపకి ఏ సైజ్ సరిపోతుంది అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దివ్య? దీంట్లో సైజెస్ ఉన్నాయా? లేదు, మేము అంటుంది సెన్సార్ ఒకటి అండ్ వేరే డివైస్. క్వశ్చన్ కి ఆన్సర్ ఒక నిమిషం.
సో దానికి మనం ఆర్డర్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇవి గ్లూకాన్ కానీ మియామే కానీ మనకు ఆప్షన్ ఇస్తాయిలేండి. అది హోల్డరా లేకపోతే అది చైల్డ్ కోసమా అనేది లేకపోతే అడల్ట్ కోసమా అనేది యూ విల్ గెట్ ఆప్షన్. అంటే మీరు ఆర్డర్ చేసినప్పుడు తెలిసిపోద్ది. పిల్లల కంటే బెల్ట్ పెడితేనే మంచిది, అదే పెట్టుకోకూడదు. ఏం లేదండి, బేసిక్ గా మియా మాత్రం అయితే చేంజ్ అవ్వదు, కానీ బెల్ట్ చేంజ్ అవుతుంది అంతే. చిన్న బెల్టా పెద్ద బెల్టా అనేది అంతే, అందుకంటే ఏం లేదు. శ్రీనివాస్ గారికి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నారు కదా, సో మీకు అని కనిపిస్తుంది. yes madam. okay అంటే పిల్లలకి పెద్దలకి సేమ్ అండి, సైజ్ ఏం తేడా లేదు, సైజ్ ఏం లేవండి. ఓకే మేడం, ఓకే ఓకే సార్. కానీ మీకు చిన్న పాప మీకు అంత సెన్సింగ్ అవసరం లేదు ఇప్పుడు అనుకుంటా. లేదు వాడుతున్నారులే, ఇంకో చైల్డ్ 3 years అబ్బాయి కూడా వాడుతున్నారు, పెట్టుకోగలిగితే ఇట్స్ ఫైన్. నో ప్రాబ్లం సార్, పెట్టుకుంటాము. అదే గ్లూకోమీటర్ తోటి పదే పదే చెక్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది సార్ మాకు నైట్ టైం లో గిట. ఎగ్జాక్ట్లీ అదే ఒకసారి వాడదాము, చూద్దాం మరి పాప ఎలా ఉంటది, ఒకసారి వాడి చూస్తే యాక్చువల్ గా స్టిక్కర్ పెడితే అండి ఏం కాదు, స్టిక్కర్ పెడితే పాప కూడా తీయలేదు కదా, ఈజీగా ఉంటుంది. స్పెషల్లీ చిన్నపిల్లలు వాళ్ళ సింటమ్స్ కూడా ఎక్కువ చెప్పలేరు కాబట్టి ఈ డివైసెస్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. అదే మేడం, అదే యూజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా కష్టం అయితే కొనుక్కోవడానికి కూడా ఏం వరి కాదు, ఎందుకంటే గ్లూకోమీటర్ తో కూడా మీరు టైం కరెక్ట్ గా చెక్ చేశారనుకో ఏదైనా ఓకే. సెన్సర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ అంతే, గ్లూకోమీటర్ హ్యాపీగా మేనేజ్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? గ్లూకాన్ మియా లింక్స్ షేర్ చేశానండి చాట్ విండోలో, సో యు వాంట్ టు చెక్ ఇట్ ఆఫ్లైన్, మీరు ఒకసారి చెక్ చేయండి. బబుల్ కూడా చేయండి శ్రీనివాస్ గారు. బబుల్ ఓకే, లెట్ మీ చెక్. అంటే అది కూడా బాగుంది, లైక్ అది కూడా యూరోపియన్ ప్రోడక్ట్, దాంతో కూడా సెన్సర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు దొరుకుతుందా? we have to order just like Meow we have to order from UK or any European. Meow యాక్చువల్ గా నేను షేర్ చేస్తాను లింక్, నా దగ్గర ఇక్కడ ఉంది. we have to buy from Europe. శ్రీనివాస్ గారు డిస్కౌంట్ ప్లాన్ ఉంది కాబట్టి, డిస్కౌంట్ ప్లాన్ ఉంది కదా మీకు, అట్లానే అంతే. సో నా దగ్గర ఎవరి దగ్గర మియా ఉన్నా కూడా వాళ్ళైనా షేర్ చేయొచ్చు. డిస్కౌంట్ ప్లాన్ లో వెళ్ళండి, బెస్ట్. వీళ్ళు ఇస్తారు 10% డిస్కౌంట్ ఇస్తారు, ఎనీ కంపెనీ విల్ గివ్ 10%. మియా డైరెక్ట్ రాదు, డైరెక్ట్ డిస్కౌంట్ రాదు. అదే ఏదో లింక్ పెట్టుకోవాలా, ఆల్ 3 కంపెనీస్. సో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, పీపుల్ హూ కాంట్ అఫోర్డ్ సెన్సర్స్ విచ్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్, సో వాళ్ళ కేసులో ఎలా అని? గ్లూకోమీటర్స్ మంచి గ్లూకోమీటర్స్ ఉన్నాయి. చాలా మంది టైప్ 1s ఎక్కువ, మనం టైప్ 1 గా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు చెక్ చేసుకోవాలి కదా, మనీ తొందరగా అయిపోతాయి అని చాలా మంది బాధపడుతుంటారు. అగైన్ నేను కంపెనీనే పొగడట్లేదు, ఉన్న నిజం ఏంటంటే అలర్జీ1 అని ఒక గ్లూకోమీటర్ ఉంది, చాలా మంది అడల్ట్స్ వాడతారు. ఈవెన్ మంచిగా మేనేజ్ చేస్తున్న వాళ్ళు కూడా మన కంట్రీలో, మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అలర్జీ1 వాడతారు. 7-8 రూపీస్ పడుతుంది అంతే. Exactly. I am also a user of LR1 only before sensor. So like if you give him 7, మన అంతే ఎక్స్ప్లోర్ చేయడము, తర్వాత మిగతా వాళ్ళ నుంచి నేర్చుకోవడం వల్ల ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. ఈవెన్ మాకు కూడా ఎప్పుడు ఇవన్నీ తెలియదు, మిగతా వాళ్ళతో మాట్లాడి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని నేర్చుకోవడం. అంటే మీ డౌట్ ఉంటే అట్లా గ్రూప్ లో పెట్టండి, అడగండి. యాక్చువల్లీ మన గ్రూప్ చాలా సైలెంట్ గా ఉంటది, నోబడి క్వశ్చన్స్ నోబడి ఆన్సర్. సో మీ ఏని డౌట్ క్వశ్చన్స్ అయితే మీరు అడుగుతా ఉండండి, ఫీల్ ఫ్రీ, అడగడంలో తప్పులేదు. ఎవరు ఏం అంటే అందరికి ఏం రావు, అందరికి అన్ని రావు, అందరికి ఏం రావు అంతే. ఇదేనండి బబుల్ది? ఇదేనండి బబుల్. అంటే దాని గురించి నేను కూడా చదువుకో, జస్ట్ ఐ నో దట్, నేను దాని గురించి ఏం ఇంకా రీసెర్చ్ ఏం చేయలేదు. ఐఎమ్ జస్ట్ దీంట్లో జూమ్ చాట్ విండోలో షేర్ చేస్తున్నాను, పీపుల్ ఎవరైనా రివ్యూ చేయాలంటే కనుక దే కెన్ రివ్యూ ఆఫ్లైన్. Like Dia is asking, please share the device links. So Dia, I think it is already shared by Srinivas. So discount links emaina unte ko? I'll share just a second. I'm just opening. And ఇంకొకటి, ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు వెళ్ళండి, అఫోర్డ్ చేయని వాళ్ళు అగైన్ గ్లూకోమీటర్ తో చాలా సార్లు టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ సెషన్ అన్నమాట. సో ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా చేయగలుగుతారు అని. గ్లూకోమీటర్ లో చేస్తూ మంచిగా మేనేజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ మధ్యలో కొత్త టెక్నాలజీ వచ్చింది, దీన్ని మంచిగా అడ్వాంటేజ్ తో యూస్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ 1.5 years ముందు నాకు ఓన్లీ గ్లూకోమీటర్ వాడేవాడిని.
అట్లా మంచిగానే మేనేజ్మెంట్ ఉంటుంది. సో నేనే నాకు కూడా బిఫోర్ 1 year గ్లూకోమీటర్ ఉన్నింది, కానీ అప్పటికప్పుడు హెచ్బిఎన్సి 1%, 1.5% డిఫరెంట్ వచ్చింది. మెయిన్ అంటే నాకు ఈ హైపోస్ ప్రాబ్లం, నాకు సివియర్ హైపోస్ అయ్యేది. ఆ ప్రాబ్లం నుంచి బయట వచ్చేసాను ఇప్పుడు. లైక్ ఐఎమ్ హ్యావింగ్ గుడ్ స్లీప్. సో మధులత గారు క్వశ్చన్ అడుగుతున్నారు, గ్లూకాన్ ను సెన్సర్ మీద సెట్ చేయాలా లేదా? చేయాలా? ఐ ఆల్రెడీ ఆన్సర్ చేయాలండి. దాని మీద పెడితేనే వస్తుంది మీకు. మియామియో కానీ గ్లూకాన్ కానీ సెన్సర్ మీద పెట్టాలా. యా, నేను లింక్ పేస్ట్ చేస్తున్నా మియామియోది. సో మళ్ళీ మేము ఈ లింక్స్ అన్ని స్వీట్ సోల్స్ గ్రూప్ లో షేర్ చేస్తామండి, అండ్ రికార్డింగ్స్ కూడా. అండ్ సో లక్ష్మి ఆల్రెడీ షేర్ చేశారు. అది నీకు వచ్చింది, అందరికి రాలేదు. దాన్నే పేస్ట్ చేయండి. ఓకే ఓకే. పర్చేస్ డిసిషన్ కోసం 1 week వెయిట్ చేయండి. ఒకసారి నేను లక్ష్మి చేసి టైం తీసుకొని చేద్దాం. ఏం లక్ష్మి, చేద్దామా ఒకసారి రివ్యూ వీడియో? చేద్దాం. ట్రైపాడ్ కోసం ఎప్పుడైనా రెడీ. అదే ఇట్ ఇస్ ఎక్సలెంట్. ఎక్కడో కలిసి చేద్దాం. ప్రో అండ్ కాన్స్ చెప్తాం రెండు దానికి. యా, సో గేమ్ డౌట్ లేకపోతే లెట్స్ ర్యాప్, అంటే క్లోజ్ చేసేసి మనం ఫీల్ ఫ్రీ. సీ ఆల్ దట్ ఐ వాంట్, ఐ మీన్ ఆల్ ఆఫ్ us వాంట్ ఇస్, మీరు ఫీల్ ఫ్రీ. గ్రూప్ లో అడగాలి. గ్రూప్ లో అడగకపోతే మీరు ఎంత నేర్చుకుంటున్నారు అనేది తెలియదు. గుడ్, మీరు అందరూ చాలా మంది బాగా నేర్చుకుని ఉంటే హ్యాపీ. కానీ చాలా డౌట్స్ తో అలాగే ఉండదండి. మనం నేర్చుకుంటూ ముందుకెళ్తే, ఈ రోజు పంపు సెన్సర్ ని ఇంటిగ్రేట్ చేసి ఆటోమేటిక్ గా హైపర్ ట్రీట్మెంట్ ఆటోమేటిక్ గా చేసుకుంటున్నాయి. అలాంటి టెక్నాలజీ వెస్ట్రన్ లో ఉంది, ఇండియాలో ఇంకా లేదు. సో అట్లా అంత ఫాస్ట్ గా వాళ్ళు అంత ముందుకు వెళ్తుంటే మనం కూడా దాన్ని క్యాచ్ చేయాలి. అంటే మనం వాళ్ళని ఇమిటేట్ చేయాలని కూడా కాదు, ఇది మనకి బెనిఫిట్ కదా, అందుకోసం వాళ్ళని ఇమిటేట్ చేసినా ప్రాబ్లం లేదు. ఇంకో నేను చెప్తాను, లైక్ అందరూ పర్సనల్ గా క్వశ్చన్స్ బాగా అడుగుతారు. పర్సనల్ గా అడిగితే మీకే తెలుస్తుంది. మీరు గ్రూప్ లో ఏమైనా క్వశ్చన్ రైజ్ చేస్తే హైరాల్ కూడా తెలుస్తుంది. సో మేక్ ఇట్ హ్యాబిట్ ఆఫ్ ఆస్కింగ్ ఆర్ షేరింగ్ ఎనీథింగ్ ఇన్ ద గ్రూప్. యా, నథింగ్ ఇస్ ఇన్ఫీరియారిటీ, నథింగ్ ఇస్ సుపీరియారిటీ. ఎందుకంటే అంటే చాలా మందికి కాన్సెప్ట్ కొన్ని తెలియవు. అంటే నాకు కూడా ఈ 6 months ముందు లెంటర్స్ ని స్ప్లిట్ చేయాల క్వశ్చన్ తెలియదు, నాకు ఆ కాన్సెప్టే తెలియదు. గ్రూప్ లో అడుగుతా ఉంటే మన కాకపోయినా వేరే కూడా హెల్ప్ ఉంటుంది. లైక్ కాన్సెప్ట్ కూడా వాళ్ళకి తెలుస్తాయి, కొన్ని డౌట్స్ ఉంటాయి. సో జస్ట్ మేక్ హ్యాబిట్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ గ్రూప్. ఆల్మోస్ట్ 20 years అయినా డయాబెటీస్ వచ్చి నాకు ఇంకా చాలా డౌట్స్ ఉంటూనే ఉంటాయి, అండ్ రోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ కంటిన్యూస్ లెర్నింగ్. అయిపోయింది తెలుసుకున్నామని లేదు, కొత్త ఇంకా చాలా వస్తాయి, అప్డేషన్స్ చాలా ఉంటాయి అనమాట. When we learn something, diabetes behave the different way. Yeah, answer to your question, Dia, it is Libre Pro, 2000 rupees. Libre Pro is not available online కదా? ఆన్లైన్ లో లేదు. సో డీలర్స్ ద్వారానే తెచ్చుకోవాలి అండి. సో యా, గ్రూప్ లో పోస్ట్ చేద్దాంలే, కాంటాక్ట్ పోస్ట్ చేస్తాం. అందరం దాదాపు నవీన్ దగ్గర నుంచి, కానీ సుల్తాన్ ఏదో పేరు ఉంది కదా, అట్లా కొంతమంది ఉన్నారు. సుల్తాన్ నేను కాంటాక్ట్ లో ఉన్నాను. విజయ్ వీళ్ళంతా ఉన్నారు. యాక్చువల్లీ అంటే సుల్తాన్ ఇస్ లుకింగ్ ఫర్ దట్ హైటెక్ సిటీ ఏరియా, వెస్టర్న్ హైదరాబాద్, అండ్ నవీన్ వర్క్స్ ఇన్ ఈస్టర్న్. ఎవరిదైనా షేర్ చేస్తే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. వాళ్ళు ఓకే, బోత్ ఆర్ సేమ్ ఓన్లీ, సేమ్ కొలీగ్స్, నో నథింగ్ డిఫరెన్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. ఐ హోప్ దిస్ సెషన్ వాస్ హెల్ప్ఫుల్. మళ్ళీ తెలుగులో కన్వర్ట్ చేయాలి కదా సార్, నెక్స్ట్ సెటప్ ఎలా చేసుకోవాలా అనేది చేద్దాం. URL లింక్ ఎట్లా రావాలి అందరికి అనేది, అది ఎట్లా చేసుకోవాలని నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కానీ లేదా నెక్స్ట్ వీక్ కానీ మీకు చెప్తాము ఎప్పుడు ఉంటుందా అని. సో అందులో దీని గురించి ఆలోచించండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆలోచించండి. సో ఒక 1 week ఆగండి, ఆ తర్వాత మేక్ ఎ పర్చేస్ డిసిజన్. Sure. But actually this session is very helpful because even about the sensor also I came to know about this from this forum only, because until then pricking and was the only way to get the sugars actually.
సెన్సర్స్ గురించి కూడా నాకు ఈ గ్రూప్ లోనే తెలిసింది, అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ లైఫ్ చేంజింగ్. సో ఐ నో ఇన్ ద నైట్ టైమ్ I don't need to wake him up to check. So that was very helpful. So again, this is also very helpful. So he is not required to swipe every time, and the benefits ఉన్నాయి కాబట్టి I'll also explore further. Thank you. యాక్చువల్ గా నేను గిరీష్ ఈ వాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నాం మేము. చాలా అందరికి మన వాళ్ళు చాలా మంది నేర్పించాలి అని. దివ్యాన్ని అడుగుతున్నాం ప్రోగ్రామ్ పెడదాం, ఇది ఒక ఈవెంట్ పెడదాం. అంటే మనకి గ్లూకోమీటర్ కన్నా సెన్సర్ ఒక 2 times బెటర్ అనుకోండి, ఇది గ్లూకోమీటర్ కన్నా 10 times బెటర్. You're always in your range. మియా కొనుక్కున్న వాళ్ళకి ఒక నోట్ ఇక్కడ, మీరు ఆర్డర్ చేయగానే ఆర్డర్ నెంబర్ మాత్రమే వస్తుంది, ట్రాకింగ్ చేయడానికి మాత్రం మీకు కొద్ది రోజుల తర్వాత వస్తుంది. ఎందుకంటే చైనా కదా, అది చైనాలో నుంచి హాంకాంగ్ వచ్చేంత వరకు మనకు ట్రాకింగ్ చూపించదు. డిహెచ్ఎల్ ద్వారా వాళ్ళు ప్రస్తుతానికి అయితే కొరియర్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈఎంఎస్ ఏదో చేస్తుంటారు అనుకుంటా, ఇప్పుడు డిహెచ్ఎల్ ద్వారా కొరియర్ అవుతుంది. సో మెనీ టెక్నికల్ టర్మ్స్. ఓకే, అవన్నీ ఆ గ్రూప్ లో షేర్ చేద్దాం లక్ష్మి. ఎందుకంటే కొంతమంది ఆర్డర్ చేసే వాళ్ళు టెన్షన్ పడొచ్చు కదా, అందుకే ముందే చెప్పాను. Yes. So thank you all for joining us. Mali, let's meet again in 1 or 2 weeks. So until then, everyone take care, and bye. Bye everyone. Yes, and take vaccine. If you have the possibility of taking vaccine, take immediately. Yes. Helpful for you guys. Okay, thank you. Thank you. Bye. Bye.